నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. దేశ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షిస్తూ ఆర్ఎస్ఎస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగర శివారులో మునగాలపాడు వద్ద నిర్మించనున్న కేశవ స్మృతి మండలి నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో కేశవ స్మృతి మండలి నూతన భవన నిర్మాణానికి అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ విరజానంద స్వామి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి కార్యక్రమ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య కేశవ స్మృతి మండలి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో కూడినవారని అన్నారు. తాను కూడా 8వ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లేవాడినని, తద్వారా క్రమశిక్షణ, మంచి నడవడిక అలవడ్డాయని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పెద్దలను గౌరవించే సంస్కృతి, దేశం పట్ల భక్తి అలవడేలా సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలలో క్రమశిక్షణ, మంచి నడవడిక అలవడితే తద్వారా సమాజం, దేశం అభివృద్ధి చెంది బలంగా తయారవుతుందని అన్నారు. ప్రపంచంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ సేవకు అంకితమయ్యే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కొనియాడారు. సంఘశాఖలో క్రమశిక్షణను అలవర్చుకుని తమ కుటుంబాలను కూడా వదులుకొని సమాజం కోసమే జీవితాలను అంకితం చేసిన వారిని ఎంతో మందిని కూడా ఇక్కడ చూడవచ్చు అని ఆయన అన్నారు. అటువంటి సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో తాము కూడా భాగం కావటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. సంస్థ చేపడుతున్నటువంటి కేశవ స్మృతి మండలి నిర్మాణానికి తన తల్లిగారు అయిన దివంగత శ్రీమతి గౌరమ్మ గారి పేరు మీద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందు కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ చేపట్టే ఎటువంటి కార్యక్రమాలకైనా తన వంతుగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థలదాతలు శ్రీ భగవాన్ బాలసాయి సెంట్రల్ ట్రస్టీ రామారావు, ఆదర్శ అనంతయ్య, ఆర్ఎస్ఎస్ అఖిల భారత సేవా ప్రముఖ సెంథిల్, క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం భూమి పూజా కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పూజలు, గురువులు శ్రీ శ్రీ విరజానంద స్వామి గారు, మరి ఈ కార్యక్రమానికి దాతలు ఇక్కడ చాలామంది చెప్పారు. ఇక్కడికి వచ్చిన దాతలు భూదాత రామారావు గారు ఇక్కడే ఉన్నారు. మరి అలాగే ఇంకో దాత మేఘశ్యామయ్య గారు, వారు ఇక్కడే ఉన్నారు. ఇంకో దాత అనంత, ఆయన ఇక మా అమ్మ లేరు, మా అమ్మ పేరుతో కీర్తిశేషులు గౌరమ్మ పేరుతో, ఆమె పేరుతో ₹1 కోటి, ఆయన ₹1 కోటి ఇస్తున్నారు. ఆయన 99 years జీవించారు. తుది రోజుల్లో ఆమె హాస్పిటల్ అయ్యే ముందు ఆర్ఫాన్స్కి ఏదైనా ₹1 కోటి ఏర్పాటు చేయడం అని కొన్ని కార్యక్రమాలు చెప్పింది. దాంట్లో ఇది కూడా ₹1 కోటి చెప్పింది. వీళ్ళు అడిగింది మాది షూట్ అయింది, ఇచ్చాము. ఇంకో ₹1 కోటి ఏదైనా వీలైతే ఏర్పాటు చేయండి అన్నాడు. సహచరులతో ఉన్నది, అది వెళ్ళి ఆలోచిస్తాం. ఆమె చెప్పిన ప్రకారం ఇంతకన్నా మంచి ఆర్గనైజేషన్ నాకు దొరకదు, నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమతి గౌరమ్మ వారి పేరుతో, ఆమెకు పేరుతో ₹1 కోటి ఇక్కడ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో నేను చిన్నప్పటి నుంచి మాకు మేనేజర్ ఒక ఆయన తాయమన్రావు అనేవాడు ఉండేవాడు. ఆయన ప్రచారకగా కూడా ఉండేవారు. చాలా సంవత్సరాలు ఉన్నాడు ఆయన. మాకు దగ్గర నా కాలేజ్ డేస్ అయ్యేంత వరకు ఆయన ఉండేవాడు. మరి ఆయనకు మా ఇండస్ట్రీలో ఇక్కడ పేపర్లు పెట్టినప్పుడు కూడా ఆయన కంటిన్యూ అయ్యాడు. సో ఆయన మమ్మల్ని అంతా శాఖగా పట్టుకొని పోయేవాడు. అలా శాఖతో సంబంధాలు చిన్నప్పుడు మాకు ఆల్మోస్ట్ 8 years 9 years నుంచి మాకు సంబంధాలు, శాఖతో నిరంతరం సంబంధాలు ఉండేది. అలాగే మా నాయన విశ్వ హిందూ పరిషత్ ఉండేవాడు. విశ్వ హిందూ పరిషత్తులో ఆయన లీడర్షిప్ తీసుకోవటం, తదనుగుణంగా మాకు దాంతో సంబంధాలు ఏర్పడటం. విశ్వ హిందూ పరిషత్తు, మరి నేను విద్యార్థి పరిషత్తు, యువ మోర్చా, మేమంతా
వెంకయ్య నాయుడు, డిఫరెంట్ ఏరియాస్లో లీడర్స్గా ఉండేవాళ్ళం, ఇంద్రసేన్ రెడ్డి గారు వాళ్ళు. మరి ఈ విధంగా ఒక అన్ని కార్యక్రమంలో మన హిందూ ధర్మ పరిరక్షణ అన్ని కార్యక్రమాల్లో అన్నిట్లో నాకు కూడా ఒక గిలిగంత పాల్గొనే అవకాశం కలిగించిన ఈ సంస్థలకంతా అన్నిదా నేను కృతజ్ఞుడై ఉన్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్వయం సేవకులు, దాతలు వీళ్ళిద్దరూ కలిస్తేనే ఇటువంటి ప్రాజెక్టులు వస్తాయి. స్వయం సేవకులు వాళ్ళు ఇటువంటి పుణ్య కార్యక్రమం చేయాలంటే దాతలు రావాలి, స్వయం సేవకులు. ఎందుకంటే వాళ్ళ మీద అమితమైన నమ్మకం. మీరు ఒక 10 కోట్లు ఆడబెట్టండి, మీరు 10 సంవత్సరాలు అయినాక 10 కోట్లు అక్కడ ఉంటుంది, కానీ ఒక పైసా తగ్గదు. అటువంటి క్యారెక్టరు, అటువంటి దైవభక్తి ఉంటుంది. ఎవరన్నా పొరపాటున ఎవరన్నా ఉంటే కూడా బాటం లైన్ మాత్రం దేశభక్తి అనేది వాళ్ళ రక్తంలో ఉంటుంది. అటువంటిది స్వయం సేవకులు ఉండేది. సో ఇటువంటి స్వయం సేవకులు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం తప్పకుండా పాల్గొనాలి. మనం ఒక కార్యకర్తగా వారికి సహకరించాలని సెలవిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగర శివారులోని గోదా గోకులంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లోని గోదా గోకులంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, గోదా గోకులం అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే గోదా గోకులంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ దాన ధర్మాలు చేయటంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారని తెలిపారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని వివరించారు. 2009వ సంవత్సరంలో వరదలు వచ్చిన సమయంలో కర్నూలు నగరం ముంపుకు గురైనప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఆయన చేసిన కృషి అభినందనీయమని వెల్లడించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు తుఫాను కొట్టుకుపోయే సమయంలో ఒక రక్షక భద్రకత్వం తీసుకురావడం ఆయన వివాదం లేకుండా ఉన్నటువంటి ఏ స్కామ్ లేదు, ఏ స్కామ్ లేదు. అది పెద్ద కామన్. మంచి దేవుడు, దైవం, భగవద్భక్తి అన్నటువంటి వాళ్ళ వచ్చి మన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సరిగ్గా ఈ సమయానికి రావడం, పవిత్రాణ పవిత్రయో మంగళం అంటే మంగళం అని రావడం చాలా సంతోషం. We wish that I am telling you before Lord Rama a secret. Maybe later or then sooner or sooner than later somebody will become chief minister from this family. ముఖ్యమంత్రి అవుతారు అమెరికా. This is very bad. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ టీడీపీ నాయకులు కొంకతి లక్ష్మీనారాయణ, ఊట్ల రమేష్ అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న సహకారంను గుర్తు చేసుకుంటూ కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొంకతి లక్ష్మీనారాయణ, దాసెట్టి శ్రీనివాసులు, ఉట్ల రమేష్, గడిగే ప్రసాద్, తారానాథ్, సత్రం రామకృష్ణుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక నూతన కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు విద్యుత్తులో రాయితీ కల్పించడంతో పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వనవాసి వద్ద 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుందని వివరించారు. అలాగే 5 కోట్ల రూపాయలతో చేనేత కార్మికుల కోసం థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయటం జరిగిందని వివరించారు. 5 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేనేత కార్మికులను పూర్తిగా విస్మరించిందని వివరించారు. చేనేత కార్మికులకు సంబంధించి ఏ సమస్యను కూడా పరిష్కరింపలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటారని వారు వెల్లడించారు. తలో దిక్కుకు అంటే వృత్తిని వదిలేసి ఎక్కడికంటే అక్కడ వేరే ఇతర వృత్తుల్లోకి మళ్ళీపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వైసీపీ ప్రభుత్వం గతంలో చేనేతలు ఏదన్నా అడిగితే చూస్తాం చేస్తాం అని చెప్పిందే తప్ప ఆచరణకు మాత్రం ఎటువంటి తీసుకురాలేదు. అదేవిధంగా మన చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన నందం సుబ్బయ్య అనే అతను ప్రశ్నించినందుకు అత్యంత కిరాతకంగా ప్రొద్దుటూరులో చంపించిన ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళదని మనం ఈ ఘంటాపదంగా చెప్తున్నాను. అంటే బీసీలన్నా చేనేతలన్నా అత్యంత చులకనగా చూసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక వైసీపీ మాత్రమే. ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరిలో నిలబడి మన చేనేతలకు అండదండగా ఉండి రాష్ట్రంలోని ప్రతి ఒక్క చేనేత ఆడబిడ్డను తన ఆడపడుచుగా భావించి ప్రతి ఒక్క చేనేతలను తన సొంత కుటుంబ సభ్యునిగా భావించి మాకెంతో న్యాయం చేస్తున్నాడు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు మన మగ్గాలకు తర్వాత చేనేత వృత్తికి కరెంటు 200 యూనిట్లు మరియు 500 యూనిట్లు ఇవ్వడం చాలా హర్షదాయకము, చాలా విజయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నేత మరి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా చేనేతలకు గత 7వ తేదీ అంటే 11వ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా అనేకమైనటువంటి రాయితీలు పథకాలు ప్రవేశపెట్టారు. దాంట్లో ముఖ్యంగా చేనేతలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు అలాగే మరమగ్గాలకు 500. అది కాకుండా ఒక అనౌన్స్మెంట్ కూడా ముఖ్యంగా చేనేతలకు చేయడం జరిగింది. నారా లోకేష్ గారు చేనేతల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకొని థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరికీ కూడా ఆదరిస్తూ వాళ్ళందరినీ ముందు దారి చూపిస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే మా వార్డులలో ముఖ్యంగా బీసీల వార్డులు చేనేతలతో పాటు బీసీలు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేనేతలకు కూడా అట్టడుగు స్థాయిలో వాళ్ళకు మొగ్గాలు లేకపోయినా వాళ్ళని గుర్తించి వాళ్లకు మా టీజీ భరత్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు చేనేత కార్డులు ఇప్పించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత సంఘాల వాళ్ళంతా ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలోనే అంటే అన్ని దేశాలలో చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క చేనేత రంగాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా నారా లోకేష్ గారు పథకాలు రూపొందిస్తూ చంద్రబాబు గారి సహకారంతో కూటమి ప్రభుత్వంతో మన కర్నూలులో కూడా మన టీజీ భరత్ గారు మన అందరి చేనేతలకు అండదండగా ఉంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ 4-5 వార్డులలో చేనేతలు ఎక్కువగా ఉన్నందున ఈ చేనేతలకు ఎమ్మిగనూరులో లాగా లేకపోతే ధర్మాలంలో లాగా హిందూపూర్లో లాగా ఒక పార్కును తయారు చేసినట్టయితే ఖచ్చితంగా, ఎందుకంటే 2000 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి గతంలో ఇక్కడ ఎన్నో మగ్గాలు ఉండేవి, ఈరోజు మగ్గాలు లేకుండా పోయినాయి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికంతా ఇక్కడ ఆ మగ్గాలను మళ్ళా పునరావృతం చేసి టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేనేత పరిశ్రమను కర్నూలు నగరంలో విస్తరింపజేసి ఇక్కడి నుంచే మొత్తం ఉత్పత్తులన్నిటి కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాటికి మండల స్థాయిలోనే పరిష్కారం చూపేందుకు ప్రతి శుక్రవారం నిర్దేశించిన ఒక మండలంలో రెవెన్యూ గ్రీవెన్స్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ గ్రీవెన్స్కు జాయింట్ కలెక్టర్, సంబంధిత ఆర్డీఓ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించడంతో పాటు ఇప్పటి వరకు మండలాలలో వచ్చిన అర్జీలను ఏ విధంగా పరిష్కరించారు అని పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ రూపొందించాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. అర్జీలు తీసుకునేటప్పుడు అధికారులు అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. వారి సమస్యను ఓపికగా వినాలని కలెక్టర్ సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని, కొంతమంది అధికారులపై ప్రజల నుండి వ్యతిరేక స్పందన వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అందువల్ల అధికారులు ప్రజలతో బాగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించి ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి సానుకూల స్పందన వచ్చేలా చూడాలని అన్నారు. పెన్షన్లలో 85% మాత్రమే సంతృప్తి ఉందని, మిగిలిన 15% ఎందుకు అసంతృప్తి ఉందో పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే సివిల్ సప్లైస్, హాస్పిటల్స్, పారిశుద్ధ్యం, టెంపుల్స్ తదితర అంశాల్లో కూడా ప్రజల్లో సానుకూల స్పందనను పెంచేలా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి అర్జీని తప్పకుండా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గత వారంలో వచ్చిన అర్జీలను ఆన్లైన్లో ఎందుకు ఎంట్రీ చేయలేదని కలెక్టర్ వెల్దుర్తి, గూడూరు, కృష్ణగిరి మండలాల తహసీల్దార్లను ప్రశ్నించారు. గురుకులాల జిల్లా కోఆర్డినేటర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సంబంధించి వారి లాగిన్లలో ఉన్న కొన్ని అర్జీలను ఇంకా చూడలేదని, ఎప్పటికప్పుడు అర్జీలను చూడాలని, ఈ అంశంలో నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 10, కర్నూలు ఆర్డీఓ వద్ద 6, పత్తికొండ ఆర్డీఓ వద్ద 7, కలెక్టరేట్ ఏఓ వద్ద 2, సర్వే ఏడీ, డిఆర్డీఏపీడీ, ఇరిగేషన్ ఎస్ఈ, వక్ఫ్ బోర్డుల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్నాయని, వాటిని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.